ఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ ఆ పైన మీకు జిల్లాలు 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాలు మండలం ఉన్నది. ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారో, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒకరోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత వెనక్కి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇన్స్పెక్షన్ చేయొచ్చు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ మీ ముందున్నాయి. హైదరాబాద్ సిటీని తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ కింద హైదరాబాద్ ఉంటే దాదాపుగా 1 కోటి జనాభా ఉన్నారు. ఒక కమిషనర్ హైదరాబాద్ మొత్తం తిరగాలనుకుంటే చాలా టైం పడుతుంది. సో ఈ ఇర్రేషనల్గా ఉన్న పరిపాలన నిర్ణయాలు ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి, అసలు పని లేని వాళ్ళు అసలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. పని ఎక్కువైపోయి ఆ పని ఒత్తిడికి లోనయ్యేటోళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అందుకోసమని నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, మీరు రేషనలైజ్ చేసుకోండి మీ స్టాఫ్ని. ఏ మండలంలో ఎంత జనాభా ఉన్నారు మీరు జనాభా ప్రాతిపదికన మీకు పోలీసింగ్ కోసం కూడా ఒక మాన్యువల్ ఉన్నట్టున్నది నాకు తెలిసినంత వరకు. ఎంతమందికి ఒక అధికారి ఉండాలి, ఒక కానిస్టేబుల్ ఉండాలి, లేకపోతే ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండాలి, ఒక ఎస్ఐ ఉండాలని జనాభా ప్రాతిపదికన ఏదైతే మీ మాన్యువల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి దాన్ని ఎగ్జామిన్ చేయండి. ఒక జిల్లాకి ఎంత స్టాఫ్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద జిల్లా ఉన్నా నాకు 2 IPSలు ఉంటే సరిపోద్ది. ఒక ఎస్పీ ఉండి ఒక నాన్ క్యాడర్ అంటే క్రైమ్ చూడడానికి ఒకరిని వేస్తే మిగతా నాన్ క్యాడర్ వాళ్ళని వేసుకున్నా. కానీ అదే హైదరాబాద్ డిస్టిక్లోకి వస్తే నాకు 50 మందిని పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ నాకు సైబర్ క్రైమ్ ఉంటుంది, ఈగల్స్ డ్రగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి, అదర్ ఆల్ ఇష్యూస్ ఉన్నాయి. నీకు వనపర్తి జిల్లాలో ఒక IPS ఉంటే మోర్ దాన్ ఎనఫ్. అట్లా అంటే ఆ IPSకు పనే లేకుండా పోద్ది. కానీ అదే హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి వచ్చేటప్పటికి మీకు 30-40 మంది IPSలను పెట్టినా కూడా సరిపోనంత పని ఉంది. సో ఇట్లాంటి విషయాలను అన్నిటిని కూడా శాఖాపరంగా మొదట మీరు విశ్లేషించుకోండి. హ్యూమన్ రిసోర్స్ని రేషనలైజ్ చేయడం, హ్యూమన్ రిసోర్స్ని ఒక పద్ధతిలో వాడుకోవడం అనేది కూడా పరిపాలనలో ఒక భాగం. కాబట్టి మీరు ఏదైనా ఇంటర్నల్ ఒక అరేంజ్మెంట్ చేసుకోండి. దీన్ని ఏ రకంగా రేషనలైజ్ చేయాలి, ఏ రకంగా ఈ అధికారులను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా వీళ్ళకు పని కల్పించాలి, ఏ రకంగా పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ ఒత్తిడి తగ్గించాలి. ఈరోజు ఇంతకుముందు మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి వాళ్ళని లేకపోతే మహారాష్ట్రలో స్పెషల్ టీమ్స్ ఉన్నట్టున్నాయి, అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఎస్టీఎఫ్ లాంటివి ఉన్నట్టున్నాయి. అట్లనే ఈరోజు మీరు అడిగినారు. కానీ మీకు గ్రే హ్యాండ్స్లో 1,200 మంది వెల్ ట్రైన్డ్ ఫోర్స్ ఉంది. ఈరోజు మీ కోంబింగ్ ఇవన్నీ తగ్గిన సందర్భంలో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీరు రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మీరు ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఒక పర్పస్కి వాటికి డిఫైన్ చేసిన మీ సిబ్బంది ఉన్నారో ఆ పర్పసే మీరు పరిష్కారం అయిపోయింది, రిజాల్వ్ అయిపోయింది అంటుంది. మరి అక్కడ ఆ సిబ్బందిని కొనసాగించడం వల్ల ఏమి ప్రయోజనము, వాళ్ళు ఎందులో నిష్ణాతులు. ఇంతకుముందు డిజాస్టర్లే స్టేట్కి డిజాస్టర్ టీంలు వేసినాం. ఆల్మోస్ట్ 2,000 మందిని ఈరోజు మనం ఆ డిపార్ట్మెంట్లో యాడ్ చేసినాం. ఈరోజు హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి హైడ్రా తీసుకున్నాం. హైడ్రాలో ఆల్మోస్ట్ ఈరోజు 3,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఒక ఐజీ కాడర్ ఆఫీసర్ ఉన్నాడు. సో సిటీలో ఉన్న లేక్ ఎంక్రోచ్మెంట్, నాలా ఎంక్రోచ్మెంట్, గవర్నమెంట్ పార్క్స్ ఎంక్రోచ్మెంట్, రోడ్స్ అంటే ఆపరేషన్ రోప్ అండ్ రోడ్ల మీద ఉన్న రోడ్లను ఎంకరేజ్ చేసి ఫుట్పాత్లను ఎంకరేజ్ చేసిన వాళ్ళని అన్నింటిని తొలగించడానికి కూడా ఈరోజు మనం ట్రాఫిక్లో ఒక వ్యవస్థ తీసుకొచ్చినాం. ఇంతకుముందు ట్రాఫిక్లో లూజ్ అండ్ అపాయింట్మెంట్స్ ఉండే, ఇప్పుడు స్ట్రక్చరల్గా మనం డిఐజీ క్యాడర్, ఆ తర్వాత ఎస్పీ క్యాడర్ స్ట్రక్చర్డ్గా ఈరోజు మనం
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లల్లో పోలీస్ సిబ్బందిని రేషనలైజ్ చేసుకున్నాం, జోన్స్ను రేషనలైజ్ చేసుకున్నాం.